హాయ్ హలో మన పుష్ప బ్యాచ్ అందరికి నా నమస్తే అబ్బి. నాటుకోడి గుడ్డుల్ని ఏ విధంగా అయితే పొదిగేస్తారో చూస్తారా మీరు? అయితే ఈ వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా గడ్డిని మనం ఒక గూళ్ళలాగా తయారు చేసుకోవాలి. ఇట్లా చూస్తున్నారు కదా మీరు, మన సేమ్ పెట్టగూడి ఏ విధంగా అయితే తయారు చేస్తారో ఆ విధంగా తయారు చేయాలి. గడ్డితోటి ఇలాగా తయారు చేసి గుడ్లు అయితే దాంట్లో పొదిగిస్తాను. చూడండి, మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూసేయండి. అలాగే మన ఛానల్ చూసేటోళ్ళు ఎవరైనా కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోవద్దని ఈ పుష్ప చెప్తా ఉన్నాడు అబ్బే. ఓకే, గూడి అయితే చేయటం అయితే అయిపోయి ఉండాలి. చూడండి ఒకసారి గూడు ఎలా ఉండాలి, నచ్చిందా మీకు? మనం ముందు గూడ్లో వేసేటప్పుడు ముందు గుడ్లు అనేవి టెస్టింగ్ చేసుకోబడలే, మనం అవి బాగున్నాయో లేవా మరి టెస్టింగ్ చేసుకోవాలి కదా. అందుకని నేను వాటర్లో అయితే గుడ్లు వేసి టెస్టింగ్ అయితే చేస్తున్నాను. ఈ ట్రిప్స్ మీరు కూడా చూడండి అబ్బా, మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కోళ్ళు ఉన్నోళ్ళు. నేనైతే ఈ వాటర్ 1/2 బకెట్ నీళ్ళు తీసుకున్నాను. దాంట్లో ఈ గుడ్లు ఈ విధంగా వేస్తే అడుక్కి వెళ్తాయి. చూసినారా మీరు గుడ్లు? అవి బాగున్నట్టు. ఏ గుడ్డు అయితే పైకి తేలుతుందో అది చెడిపోయినట్టు అబ్బా. ఆ గుడ్డు తీసేయాలి మనం, లేదంటే పిల్లలు చెయ్యు. చూస్తున్నారు కదా మీరు, కనిపిస్తుంటాయా మీకు? గుడ్లు వాటర్లో ఈ విధంగా అయితే వేయాలబ్బా. ఇది ఒక మంచి ట్రిప్, మీకు కూడా తెలుస్తుంది. చూడండి, ఆ విధంగా వేసినప్పుడు ఏ గుడ్డు అయితే నీటిలో తేలుతుందో అది చెడిపోయినట్టబ్బా. అది చూస్తున్నారు కదా, ఆ గుడ్డు తేలి ఉండాలి అది పైకి. దాన్ని మనం తీసేయటమే, అంటే చెడిపోయి ఉండాలి అది. దాన్ని మనం గూట్లో వేసినా కానీ పిల్ల చెయ్యదబ్బా. అదే ఏ గుడ్లు అయితే నీళ్ళలో వాటర్లో అడుక్కుపోతాయో అవి మంచి అని అర్థం అబ్బా.
చూస్తున్నారా మీరు? గుడ్లు అయితే ఎన్ని తేలు ఉన్నాయో నీటిలో, అవన్నీ చెడిపోయి ఉన్నాయి. ఆ గుడ్లని ఇంకా పనికిరావు. అవి పైకి తేలినట్టి మొత్తం తీసేయటమే. అడుగునున్నాయి ఒటికే మన అబ్బా. ఆ గుడ్లను అడుక్కుపోయిన ఆ గుడ్లని తీసి వాటిని నీట్గా క్లాత్తో తుడిచి అప్పుడు పొదిగేసుకోవాలి మనము. అప్పుడు పిల్లలు అనేవి చేస్తాయి. చూడండి ఒకసారి. చూస్తున్నారా? ఈ విధంగా అయితే గుడ్లని క్లాత్తో తుడిచి మంచిగా ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలా. మొత్తం కూడా మనం నీటిలో ముంచిన గుడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసి ఈ రకంగా క్లాత్తో మంచిగా తుడిచి ఒక పక్కన పెట్టుకోవాలి.
గుడ్లు అయితే ఈ విధంగా ఒక గిన్నెకి తీసుకున్నాము మేము. చూస్తున్నారా? గుడ్లు వేసి ఇంకా పొదిగేయటం అంటే ఈ విధంగా అయితే గూడు తయారు చేస్తున్నా నేను. ఫస్ట్ దాంట్లో ఈ విధంగా గుడ్లన్నీ ఒక చేతిలో పెట్టుకొని అన్ని ఒక్కసారి 3 సార్లు గుడ్లని చుట్టూ తిప్పి అప్పుడు గుడ్లు పొదిగేయాలబ్బా. చూడండి ఒకసారి. గుడ్లన్నీ ఇలా చేతిలో పెట్టున్నాను, చూస్తున్నారా? ఆ రకంగా 3 సార్లు అయితే తిప్పి గూడు మీద అప్పుడు గుడ్లని ఆ విధంగా అయితే వేయాలి. అలా తిప్పేయటం వల్ల పిల్లలు అనేవి మంచిగా వస్తాయని మా నమ్మకం అబ్బా. చూస్తున్నారా? మీరు కూడా నాటుకోళ్ళు గుడ్లుంటే ఈ విధంగా పొదిగేసేటప్పుడు ఒకసారి మేము చేసినట్టు ట్రై చేసి చూడండి మీరు. ఓరే సీవలు వచ్చేసి ఉండదు అబ్బా. చూడండి, అదిగో సీవల్ని కూడా ఒకసారి 3 సార్లు ఆ రకంగా అయితే తిప్పి గూళ్ళు అలాగైతే పెట్టేశామబ్బా. మే శివల్లే, నువ్వు పిల్లల్ని మంచిగా చేయాలి. నువ్వు లేదంటివా ఆ జాలరెడ్డి గడికి అప్పు చెప్పాల్సి వస్తుంది నిన్ను. పిల్లల్ని చేసినాక మీకు 21 రోజునైతే చూపిస్తానబ్బా. మరి ఓకే, ఉంటాం. మరి నెక్స్ట్ వీడియో కలుగుతాం.